వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. కేవలం 7,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19,000 ఖాళీలుండగా 7,437 పోస్టులు మాత్రమే వేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇక నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని తీవ్రంగా నిప్పులు జరుగుతున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మళ్లీ దగా చేసిందని మండిపడుతున్నారు. గత కొన్ని రోజులుగా తాము ఆందోళన చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి కనపడడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ వేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఫైర్ అవుతున్నారు. ఇవాల్టి నుంచి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని నిరుద్యోగ జేసీ నేతలు ప్రకటించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్, చెప్పండి, ఇక మోసగించిన కాంగ్రెస్ సర్కార్ పై నిరుద్యోగ జేసీ రణబేరి మోగించింది. ఇవాటి నుంచి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని నిరుద్యోగ జేసీ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఒకసారిగా భగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన 7,437 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ పై నిరుద్యోగులైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 19,000 పోలీస్ ఖాళీలు ఉన్నాయని, అలాంటప్పుడు కేవలం 7,437 పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడంపై యువత నిరాశకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరుద్యోగులైతే రాష్ట్ర సర్కార్ పై మండిపడుతున్నారు. తమకు 20,000 పోలీస్ ఉద్యోగాలు కావాలి, కానీ 7,000 వేయడం ఇంతవరకు సమంజసమని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో పోలీస్ నోటిఫికేషన్ ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని ప్రధానంగా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా లేదని, ప్రభుత్వం మరోసారి యువతను నిరుద్యోగులను మోసం చేసి మొండి చేయి చూపిందని నిరుద్యోగ జేసీ నేతలు అంటున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాయి? 7,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే అంతేకాకుండా ఈ పోలీస్ శాఖ కాకుండా మిగిలిన ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేసేలా మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగ జేసీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే నిరుద్యోగ జేసీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఇవాళ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో నిరుద్యోగ జేసీ నేతలైన కొంతమందిని పోలీసులు తెల్లవారుజాము నుంచి అరెస్ట్ చేశారు. హాస్టల్స్ లోకి వెళ్లి వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అక్రమ అరెస్టులపై అటు యావత్ రాష్ట్ర నిరుద్యోగులు ఖండిస్తున్నారు. అసలు అరెస్ట్ చేయడం దేనికని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను రెచ్చగొడుతుంది, ఉద్యమాలు చేసేలా రెచ్చగొట్టేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ప్రధానంగా నిరుద్యోగులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7,000 పోస్టులు వేయడం ఇంతవరకు సమంజసం. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే కోరుతున్నాము, మాకు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. స్వయంగా డీజీపీ చెప్పారు 19,000కు పైగా ఖాళీలు ఉన్నాయని. కానీ ఈ ప్రభుత్వం మాత్రం 7,000 పోస్టులు వేసి నిరుద్యోగులను మొండి చేయి చూపిందని ప్రధానంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాము, మా పోస్టులు పెంచేలా మా కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికీ నిరుద్యోగ జేసీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఎక్కడికెక్కడ నిరుద్యోగ జేసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అటు దిల్సుఖ్నగర్ కావచ్చు, ఇటు అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. హాస్టల్లో మఫ్తీ పోలీసులు హాస్టల్ వద్దకు వెళ్లి నిరుద్యోగులను ఫైండ్ అవుట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, ఇట్లా అక్రమ అరెస్టులు చేస్తే మా ఉద్యమాన్ని అలా అణచివేయలేరు. మా హక్కుగా మేము అడుగుతున్నాము, మాకు 19,000 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ డిమాండ్ చేస్తున్నాం. కానీ వేలాది నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా తమ డిమాండ్లను తెలియజేయడానికి సిద్ధమవుతున్నాము. ఈ సిద్ధమయ్యే సమయంలో ముందస్తు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని నిరుద్యోగ జేసీ నేతలు ఆరోపిస్తారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించి వెంటనే 19,000 పోలీస్ పోస్టుల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే కోరుతున్నాం, మేము గత 2-3 నెలలుగా మేము ఆందోళనలు చేస్తున్నాం. పోలీస్ శాఖకు సంబంధించి 20,000 పోస్టులు వేయాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 7,000 పోస్టులు వేసి తమను నయవంచన గురి చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదేమైనా మరోవైపు వచ్చిన నోటిఫికేషన్ లో ఎలాంటి
ఏళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదు. 46 జీవోను రద్దు చేయలేదు. 46 జీవోకు సంబంధించిన ఉద్యోగాలను మొత్తం వేయలేదని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏజ్ కానిస్టేబుల్ సంబంధించి 36 సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా కానీ ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిరుద్యోగులను నయవంచన గురి చేస్తుంది, రెచ్చగొట్టే చేస్తుంది. మేము ఇక ఈ అక్రమ అరెస్టులను చూడము, ఏం దాకైనా పోరాడతాం, సిద్ధంగా ఉన్నామని ప్రధానంగా నిరుద్యోగ జేఏసీ నేతలు అంటున్నారు. ఖచ్చితంగా ఇవాళ కార్యాచరణ రూపొందిస్తాం, ప్రభుత్వంపై పోరాడతామని ప్రధానంగా నిరుద్యోగులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అక్రమ అరెస్టులను కూడా మేము భయపడము, పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మీరు ఆందోళన చేస్తే అక్రమ జైలుకు తరలిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అటు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినంత మా పోరాటం ఆగదు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల పైన, కానీ ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి ట్యాగ్ లైన్ ఏం విస్మరిస్తుంది. నీళ్లు లేదు, నిధులు లేవు, నియామకాలు లేవు అని ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఈ గత 2.5 ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్నాము. 7,000 పోస్టులు వేస్తే జిల్లాకు ఒక పోస్టు కూడా రావడం లేదు. జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టత కూడా లేదు ఈ ప్రభుత్వానికి. అసలు నిరుద్యోగులు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 7,000 పోస్టుల్లో సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, తమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిఖత్ రైట్, థ్యాంక్ యూ యాసర్.